ప్రభునందు ప్రియులైన 70s రివైవల్ టీం వారందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికీ మనకి 99 వీడియోలు ఉన్నాయి. ఆ 70s రివైవల్కి అనుబంధమైన ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీడియోలన్నీ తీసి పొందుపరిచాం. అవి దానికి ఒక ప్లేలిస్ట్గా కూడా ఏర్పాటు చేసాం. ఆ ప్లేలిస్ట్ మీరు అందరూ కలిసి ఒకేసారి చూడొచ్చు. అవి ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కింద పెడతాను. మీరు ఒక దగ్గరే ఆ వీడియోలన్నీ మీరు చూడవచ్చు. అయితే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వాళ్ళ సాక్ష్యాలు ఇచ్చారు. ఆ వైఎంసీకి వచ్చినప్పుడు వారు చెప్పిన సాక్ష్యాలన్నీ పొందుపరచడం వల్ల మొన్నటి దినాన్ని ఆ పరంజ్యోతి గారు మరి ప్రభువును నిద్రించినప్పుడు ఆయన యొక్క సాక్ష్యం ఒకటి ఉండబట్టి దాన్ని మరలా మనం వేయగలిగాం. దయచేసి గమనించండి. ఆ వేళగానే ఆయన సాక్ష్యం చెప్పి ఉండకపోతే ఈవేళ ఆయన సాక్ష్యం కావాలంటే మనకు దొరకదు. నేను చాలామందికి తరచుగా చెప్తున్నాను, పేర్లు పెట్టి మీ సాక్ష్యాలు పంపించండి అని. మరి ఆ చిన్నపడంలో ఆ రమీరాజు గారిది అలాగే రూబెన్ గారి సాక్ష్యాలు తీసుకుందాం అనుకున్నాం. అవి అవ్వలేదు, టైం చాలకపోవడం వల్ల. కనుక నేను అస్తమాట మీ పేర్లు చెప్పడం బాగూడదు. ఎవరెవరు సాక్ష్యాలు చెప్పలేదో మీ సాక్ష్యాలు వాయిస్ ద్వారా పంపించండి, వీడియో చేసి పంపిస్తే ఈ ప్లేలిస్ట్లో జతపరచబడతాయి. మనం లేకపోయినా మన బిడ్డలు ఆ సాక్ష్యాలు వింటారు. ఆ యొక్క చరిత్రగా ఉంటాయి అవి. మరి తర్వాతగా మరలా ఈ 70s రివైవల్ కూడుకోవాలి అనుకున్నది మరి కమిటీ వాళ్ళు ఉన్నారు. సుకుమార్ పట్నాయక్ గారు ఉన్నారు, ఎఫ్రాయిం గారు ఉన్నారు, దేవప్రసాద్ గారు ఉన్నారు, తర్వాత కృపారావు గారు ఉన్నారు, రత్న కుమార్ గారు ఉన్నారు, అలాగే మా తమ్ముడు ప్రసన్న చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అందరూ కలిసి నెక్స్ట్ మీటింగ్ ఏదైనా ఏర్పాటు చేయండి. నా వరకు నేను తప్పకుండా వచ్చి అటెండ్ అవుతాను. కనుక ఫర్దర్ ఈ మీటింగ్స్ జరగాలి అంటే మరి ఇక సుకుమార్ పట్నాయక్ గారు, రత్న కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు, అలాగే దేవప్రసాద్ గారు, కృపారావు, మరి ఎఫ్రాయిం గారు వీళ్ళందరూ కలిసి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. ప్రార్థించండి. వాళ్ళు చేయగలిగితే సంతోషం. నా వరకు అయితే నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. ఈ 70s రివైవల్ ఉద్యమం అనేది మన బిడ్డల ద్వారా కొనసాగాలనేది నా ఆశ. మరి ఇవాళ 70s రివైవల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ కూడా అత్యున్నతమైన సేవలు చేస్తున్నారు. కనుక వారి బిడ్డల ద్వారా ఈ సేవ ఇంకా విస్తృతపరచబడాలి. మనం దూరంగా ఉన్నా సరే, ఏ దేశాల్లో ఉన్నా సరే, దూర ప్రదేశాల్లో ఉన్నా అందరూ విధిగా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలు ఎత్తిపట్టుకుందాం. ఈ ఉద్యమం దేవుడు కొనసాగించాలనేది నా ఆశ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.